యెహోవా మీద కృత కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యము తీసుకొని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధ అలంకరములు ధరించుకొని యెహోవాకు నమస్కారము చేయుడి. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచినట్లయితే దేవుడు మన యొక్క ఆత్మీయ జీవితంలో చేసి ఉన్నటువంటి మేలులు జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క మహోన్నతమైనటువంటి నామమునకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తూ ఈ పరిశుద్ధ దినమందు యొక్క ఆరాధనని మనము ఆరంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహోన్నతమైనటువంటి కృపలో, మీ యొక్క ప్రేమలో, మీ బిడలమైనటువంటి మమ్ములను నైనా మీ యొక్క రెక్కల చోట్న భద్రపరిచి, బలపరిచి, దీవించి, ఆశీర్వదించి సజీవు లెక్కలో ఉంచినైనా మరి యొక్క పరిశుద్ధ దిన ఆరాధనలోనికి మీరు నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. మీరెంతైనా నమ్మదగినటువంటి గొప్ప దేవుడవు. అద్భుతములను, ఆశ్చర్యకరమైనటువంటి కార్యములను జరిగించేటువంటి వాడవు. అయ్యా, నీ మీద ఆధారపడినటువంటి బిడలను అనుక్షణము కూడా మీ నామము చేత దీవిస్తున్నటువంటి దేవుడవు, బలపరుస్తున్నటువంటి దేవుడవు. గడిచిన దినములలో నాయనా మీ యొక్క కృప మా పట్ల మీరు వెల్లడపరిచి ఉన్నారు. అనుదినము కూడా నాయనా నీ కార్యాలు మా పట్ల మీరు నూతనపరిచి నడిపించిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు నాయన యావత్ ప్రపంచములో జరుగుతున్నటువంటి ఆరాధనలను బట్టి నాయన మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని మందిర ఆవరణాలలో నాయన జరుగుతున్నటువంటి ఆరాధనలను ప్రభ మీరు దీవించండి. మీ పరిశుద్ధాత్మని యొక్క ప్రసన్నతను ప్రభా ఈ భూలోకంలో సకల మానవాళి మీద మీరు కుమ్మరించారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ప్రత్యేకంగా ఈ పరిశుద్ధ దినమందునైనా ఈ ప్రపంచ ప్రార్థనా దినోత్సవమందు, పెంతెకోస్తు పండుగ దినమందు అయ్యా మీరు వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మను సకల మానవుల మీదనైనా మీరు కుమ్మరించడానికి నైనా మీరు వాగ్దానము చేసిన ఆత్మను పంపిన విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. ఈ దినమందు యొక్క ఆరాధనలో ప్రభా నీ సన్నిధానములో మీ బిడలమైనటువంటి మేము ఆత్మతోనూ సత్యముతోనూ మిమ్మల్ని ఆరాధించుకునే భాగ్యాన్ని మీరు దయచేయండి. పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోండి. శ్రేష్టమైనటువంటి జీవపు వాక్యమును నాయన నీ బిడ్డలకు మీరు అందించమని వేడుకొనొచ్చు ఉన్నాను. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవిస్తూ ఇంకా రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకి నడిపించి ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేటి దినమందు, ఈ పెంతెకోస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ దేవుని బిడల మీద కుమ్మరించబడినటువంటి దినమందు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖన భాగాన్ని చదువుకుందాం. నేటి దిన ఆరాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న దేవుని యొక్క వాక్య భాగము అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 13వ వచనం వరకు లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మొదటి 13 వచనాలు మన మధ్యలో ఉన్నటువంటి శ్రీమతి సహోదరి హెప్సిబా గారు ముందుకు వచ్చి దేవుని యొక్క వాక్య భాగమును చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు దేవుడు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యముల గ్రంథములు 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 13వ వచనం వరకు చదువుకుందాం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా
అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియ, యూదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతములందును కాపురమున్న వారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదామత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని యొక్క లేఖన భాగాన్ని చదివి వినిపించిన హెప్సిబా గారికి వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో సంఘమంతి కూడా లేచి నిలబడి ఉన్నట్లయితే నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగాన్ని చదువుకుందాం. నేటి పరిశుద్ధ దినారాధనకై ఏర్పాటు చేయబడి ఉన్న ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగము కీర్తనల గ్రంథం నుంచి దావీదు మహారాజు రచించినటువంటి 51వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. మన మధ్యలోటువంటి సహోదరులు మాతంగి వందన కుమార్ గారు ముందుకు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర భాగంలో నడిపించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. కీర్తనల గ్రంథము దావీదు మహారాజు రచించిన 51వ సంకీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి 51వ సంకీర్తన చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర రీతిగా. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపంలో పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేయదవు. నేను పవిత్రుడగును అగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపము, హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము, నా దోషములన్నింటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమం చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయను. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించదను. దహన బలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలను
ఈరోజు పెంతుకోస్తు పండుగ దినము పరిశుద్ధాత్మ కుమ్మరించబడినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధ దినమందు పరిశుద్ధాత్మను కోరము. జీవమా యేసు ప్రభుని పేరిట వేయడము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 243 నెంబర్ పాట. ఈ పాట పాడుతూ మనము దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. పరిశుద్ధాత్మ లేనిదే మనకు జీవము లేదు. పరిశుద్ధాత్మ చేత మనము నడిపించబడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ చేత మనము బలపరచబడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని సర్వసత్యంలోనికి నడిపించువాడై ఉన్నాడు. పరిశుద్ధాత్మను మన యొక్క జీవితంలోనికి, మన హృదయాంతరంగంలోనికి మనము ఆహ్వానిద్దాం, ప్రభువుని స్తుతిద్దాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రభువుని స్తుతించినట్లు మీరు మీ పెదవులను తెరిచి పరిశుద్ధాత్మను కోరము. పాట పాడండి.
పరిశుద్ధాత్మను పొందుట అన్నిటికన్నా ప్రబలమైన దేవుడు. అందరూ తలలు ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుని కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఈ పరిశుద్ధ దినమందు పరిశుద్ధాత్మ దేవుడు పరము నుండి మన యొక్క జీవితంలోనికి దిగువచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి పెంతెకోస్తు పండుగ దినమందు, సంఘ ఆవిర్భావ దినమందు మనము దేవుని సన్నిధిలో దేవుని స్తుతించుకునేటువంటి భాగ్యమును, ఆరాధించుకునేటువంటి భాగ్యమును దేవుడిస్తూ ఉన్నాడు. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునట్లు మన యొక్క దేహమును, మన యొక్క హృదయమును, మన హృదయ ఆలోచనలన్నింటినీ కూడా ప్రభువుకు సమర్పించుకొని, ప్రభా నీ పాదాలు చించినటువంటి నీ ప్రియమైనటువంటి కుమారుడైనటువంటి నాతో, నీ ప్రియమైనటువంటి కుమార్తెనైనటువంటి నాతో నీవు మాట్లాడు ప్రభా అని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి, ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ప్రభు మనతో మాట్లాడాలి, ప్రభు తన స్వరాన్ని మనకు వినిపించాలి, ప్రభు తన యొక్క శ్రేష్టమైనటువంటి జీవపు స్వరాన్ని మనకు వినిపించినట్లు మనం ప్రభుకి మొరపెట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. నిత్యము పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుచున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నీ బిడలమైనటువంటి మమ్మలు నాయన నిత్యము సజీవు లెక్కలో ఉంచుతూ ఉన్నారు. మీ శ్రేష్టమైనటువంటి జీవపు స్వరము ద్వారా నాయన మమ్మల్ని జీవింపచేస్తూ ఉన్నారు. మీ రాజ్యమునకు వారసులుగా నేను మేము జీవించినట్లు అనుదినము అనుక్షణము కూడా మా జీవితాలు నాయన సరిదిద్దుకునేటువంటి భాగ్యమును, అయా మీ స్వారూప్యంలోనికి రూపాంతరము చెందేటువంటి భాగ్యమును, ఆ ధన్యతను నాయన మీరు మాకు దయచేయటానికి నిత్యము నాయన మీ కృప మా పట్ల వెల్లడపరుస్తూ ఉన్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. ఆశగునేటువంటి ప్రాణమును తృప్తిపరుస్తానని వాగ్దానం చేసిన దేవుడు మీరు కాబట్టి మీ సన్నిధిలోనికి చేరినటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ సావుకునేటువంటి నేను ప్రభా నీ బిడ్డల ఎదుట నిలవబడి ఉన్నాను. మాట్లాడువాడు నేను కాదు కానీ మీరే నాలో ఉండి నాతో ఉండి నా యొక్క నోచును ప్రభా మీకు నోటి బురుగా చేసుకొని నీ సన్నిధిలోనికి చేరినటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకొనొచ్చు ఉన్నాను. వాక్యము విత్తబడుతున్నటువంటి సమయంలో వినగలిగినటువంటి చెవులను, గ్రహించగలిగినటువంటి మనస్సును ప్రభా నీ బిడ్డలకు అనుగ్రహించండి. మీ సన్నిధిలోనికి వచ్చిన వారిని దీవించండి ప్రభా. ఇంకా రావలసినటువంటి వారిని త్వరగా మీ పాదాల చెంతకి నడిపించి ఆరాధన అంతట్లో మా ద్వారా మీరే నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరులారా, యేసు క్రీస్తు శుభనామములు అందరికీ ప్రత్యేకంగా మరొక పర్యాయము నేను హృదయపూర్వకమైనటువంటి వందనములు శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ పరిశుద్ధ దినమందు ప్రత్యేకత ఉన్నది. ఈ ఆదివారము ప్రపంచ ప్రార్థనా దినోత్సవముగా పిలువబడినటువంటి ఆదివారము, పెంతుకోస్తు పండుగ దినముగా ఎంచబడినటువంటి ఆదివారము, పరిశుద్ధ ఆత్మదేవుడు వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ పరమ నుండి తండ్రి యొద్ద నుండి భూలోకములోనికి దేవుని బిడలైనటువంటి వారి మీదకి దిగి వచ్చినటువంటి దినముగా ఈ యొక్క పెంతుకోస్తు పండుగ దినమును, పరిశుద్ధ దినాన్ని జరుపుకోవటం అనేది జరుగుతూ ఉంది. మనందరికీ తెలుసు, యేసు ప్రభువారు శిలువ మరణము పొందుకొని సమాధి చేయబడి ఆయన సమాధిలో నుండి తిరిగి లేచిన తరువాత 40 దినముల వరకు కూడా భూమి మీద అనేక మందికి తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని అనేక మందికి పునరుద్ధాన ప్రత్యక్షతలలో తాను సజీవుడిగా ఉన్నాడు, మరణమును జయించి తిరిగి లేచాను అని తన్ను తాను శిష్యులకు అనేక మంది జనసమూహానికి కనపరుచుకున్న తరువాత 40వ దినమందు ఆయన ఆరోహణమై పరమునకు కొనిపోబడినటువంటి సమయంలో శిష్యులకు జ్ఞాపకం చేసినటువంటి మాట, శిష్యులకు వాగ్దానము చేసినటువంటి మాట లూకా భక్తుడు చక్కగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభువారు ఆరోహణమైన తరువాత 10వ దినమున, అంటే మిగిలిన 10 రోజులకి దేవుని యొద్ద నుండి శిష్యుల మీదకి పంపబడినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ. చూడండి, ఒక్కసారి దేవుని యొక్క వాక్యములో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను గురించి, పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యతను గురించి, పరిశుద్ధాత్ముడు చేయుచున్నటువంటి కార్యములను గురించి నేను మీతో మాట్లాడాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నాను. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేకపోతే అసలు జీవితమే లేదు, జీవమే లేదు. పరిశుద్ధాత్మ దేవుడే యేసు ప్రభువారిని మనకు కనపరుచుచున్నటువంటి వాడు. పరిశుద్ధాత్మ దేవుడే మన పాపములను ఒప్పించుచున్నటువంటి వాడు. పరిశుద్ధాత్మదేవుడే మనల్ని బలపరుచుతున్నటువంటి వాడు. పరిశుద్ధాత్మదేవుడే లేఖనములో ఉన్నటువంటి సంగతులను మనకు బోధించి విశదీకరించుచున్నటువంటి వాడు. పరిశుద్ధాత్మదేవుడే మనల్ని పరలోక రాజ్యములోనికి తీసుకుని వెళ్ళటానికి మనలోనికి వచ్చినటువంటి వాడు, మనతో ఉన్నటువంటి వాడు అనే సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. పరిశుద్ధాత్మ లేకుండా ఒక క్రైస్తవుడు దేవుని చూడలేడు. పరిశుద్ధాత్మ లేకుండా ఒక క్రైస్తవుడు దేవుణ్ణి స్తుతించలేడు, ఆరాధించలేడు, ఆయన సన్నిధిలో సజీవంగా జీవించలేడు. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరూ కూడా పరలోకములోనికి ప్రవేశించలేరు అనేటువంటి సంగతిని పరిశుద్ధ గ్రంథంలో చక్కగా వ్రాయటం జరిగి ఉన్నది. దేవుడు జ్ఞాపకం చేసి ఉన్నాడు పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఉండే ఒక చక్కటి మాటను నేను మీకు తీసుకుని వస్తూ ఉన్నాను, మీ ఎదుటికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మను గురించినటువంటి సంగతులు ఈరోజు మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత, న్యూమా, హోలీ స్పిరిట్. గ్రీకులో మనం గమనించగలిగితే న్యూమా అనేటువంటి మాటను మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. లూకా సువార్త ఒకసారి మనం పరిశీలన చేద్దాము. చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయంలో రాయబడినటువంటి మాట, వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ, తండ్రి యొద్ద నుండి పంపబడినటువంటి ఆత్మ, సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ. ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి మాటలు మనకు చాలా మాటలు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పిన. పిల్లల, దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభువారు తాను ఏర్పరుచుకున్నటువంటి 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యోధా మరణానంతరము జ్ఞాపకం చేసినటువంటి మాటలు గమనించగలిగితే, ఆ 11 మంది శిష్యులు కూడా ప్రభువుని నమ్మినటువంటి వారు, ప్రభుతో నడుస్తున్నటువంటి వారు, ప్రభు మాటల పట్ల నమ్మకం ఉంచినటువంటి వారు. వారు యేసు ప్రభువారిని ఎంతగానో నమ్మారు, విశ్వసించారు. యేసు ప్రభువారు అనుగ్రహించినటువంటి రక్షణ మార్గములు నడుస్తూ ఉన్నారు. కానీ వారు మానవ శరీరములు ధరించినటువంటి వారిగా ఉన్నారు. కానీ వారిని నడిపించడానికి,
వారిని బలపరచడానికి, వారి ద్వారా అద్భుతమైనటువంటి పరిచర్య జరిగించడానికి వారికి ఒక శక్తి అవసరమైనది. పిల్లరా, నిజంగా మనం గమనించగలిగితే ఈరోజు మన యొక్క జీవితాల్లో దేవుని కృప లేకుండా, దేవుని యొక్క ఆ నడిపింపు లేకుండా, దేవుని యొక్క తలంపులు లేకుండా అసలు మన జీవితము లేదు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక్కడ శిష్యుల యొక్క జీవితాలను మనం గమనించగలిగితే, శిష్యులు గొప్ప అద్భుతమైనటువంటి సేవ చేయాలన్నా కానీ, అనేకమైనటువంటి ఆత్మలు రక్షించబడాలన్నా కానీ, దేవుని యొక్క కార్యములో ప్రజల ఎదుట కనపరచబడాలన్నా కానీ ఒక అతీతమైనటువంటి శక్తి వారిని ఆవరించాల. వారి జీవితంలోనికి వారు ఎన్నడూ కూడా చూడనటువంటి ఒక బలమైనటువంటి శక్తిని వారు పొందుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఆ శక్తి పరము నుండి దేవుడు వారి మీదకి పంపించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకే ఈ వాక్యములో రాయబడుతున్నటువంటి మాట, నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండుడి అనేటువంటి మాట. యేసు ప్రభువారు ఆరోహణమవుతున్నటువంటి సమయంలో ఈ మాట వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇదిగో మీ మీదకు ఒక శక్తి రాబోతూ ఉంది, అది తండ్రి పంపిస్తున్నటువంటి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ. అది మీ మీదకు వచ్చినప్పుడు మీరు బలముతో నింపబడుతూ ఉంటారు. ఆ శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది, ఆ శక్తి మిమ్మల్ని ఆవరిస్తూ ఉంది, ఆ శక్తి మీలోనికి ప్రవేశిస్తూ ఉంది, ఆ శక్తి మీ జీవితాన్ని నడిపిస్తుంది అనేటువంటి మాటను యేసు ప్రభువారు శిష్యులకు విశదీకరించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎప్పుడైతే ప్రభువారు ఈ మాటలు వారికి తెలియపరిచి ఉన్నారో, వారు యెరూషలేము పట్టణంలో మేడగదిలోనికి వెళ్ళి ఏక మనస్సు కలిగినటువంటి వారై, ఏకాత్మ కలిగినటువంటి వారై, పరిశుద్ధాత్మ కొరకు, పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత వారి మీదకి దిగివచ్చినట్లు వారు ప్రార్థన చేసినట్లుగా అపోస్తల కార్యముల గ్రంథంలో లూకా భక్తుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా, నేటి దినాల్లో దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడినటువంటి సంఘము దేదీప్యమానముగా, దేవునికి మహిమకరంగా వెలుగుతున్నటువంటి ప్రకాశమానమైనటువంటి దీపముగా కనపడుతూ ఉన్నది. పిల్లరా, ఏ సంఘములైతే, ఏ వ్యక్తులైతే దేవుని యొక్క ఆత్మ ఉంటుందో, పరిశుద్ధాత్మ చేత ఏ మనుషులైతే నడిపించబడుతూ ఉంచారో వారు నిత్యము ప్రకాశించేటువంటి దీపముల వలె కనపడుతూ ఉంచారు. వారు మండుచున్నటువంటి దీపముల వలె కనపడుతూ ఉంచారు. వారు ఎవరి కొరకు మండుతూ ఉన్నారు అంటే దేవుని కొరకు మండుచున్నటువంటి దీపములుగా, దేవుని యొక్క మహిమను లోకములో కనపరుచుచున్నటువంటి దీపములుగా వారు కనపడుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అపోస్తల కార్యముల గ్రంథంలో ప్రియులారా 2వ అధ్యాయాన్ని గమనించినప్పుడు వారు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆకాశము నుండి, దేవుని యొద్ద నుండి వేగముగా బలమైనటువంటి గాలుల వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్నటువంటి ఇల్లంతా కూడా నిండిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో, అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో 2వ వచనంలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. నిజమే కదా, వారి ఇంటిలో కూర్చుని ఉన్నారు, వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు అంటే యేసు ప్రభువారు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. బలపరిచేటువంటి ఆత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నడిపించేటువంటి ఆత్మ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. క్రీస్తు స్వారూప్యంలోనికి రూపాంతరపరిచేటువంటి ఆత్మ కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో పిల్లరా, వారు ప్రార్థన చేయించు ఉండగా ఆ ఆత్మ వారి మీదకి దిగి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి పిల్లరా, ఒకసారి చదవండి ఆ యొక్క వచ్చిన భాగాన్ని, 2వ అధ్యాయం 2వ వచనము. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద ఉరాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ
ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పిల్లల దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలిగితే మాట్లాడగలిగినటువంటి శక్తిని అనుగ్రహించినటువంటి పరిశుద్ధ ఆత్మదేవుడు. వారందరూ కూడా ఏక మనస్సు కలిగినటువంటి వారై, ఏక హృదయం కలిగినటువంటి వారై దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మదేవుడు వారిని తాకుతూ ఉన్నాడో, పరిశుద్ధ ఆత్మదేవుడు ఎప్పుడైతే వారి మీదకి దిగి వస్తూ ఉన్నాడో, పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారిని ఆవరిస్తూ ఉన్నదో, ఆ పరిశుద్ధ ఆత్మదేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా? ఈరోజు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు ధారాళంగా దేవుని మాటలను పంచుకోగలిగినటువంటి కృప పొందినటువంటి వాడు. ప్రియులారా, ఈరోజు ఆ యొక్క పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ యొక్క శిష్యులైనటువంటి వారికి వాక్శక్తిని అనుగ్రహించినటువంటి సమయంలో అది పెంతుకోస్తు పండుగ దినముగా కనపడుతూ ఉంది. ప్రపంచ దేశంలో మనం గమనించగలిగితే పస్కా పండుగను ఆచరించడానికి, పెంతుకోస్తు పండుగ ఆచరించడానికి నలుమూలల నుంచి కూడా ప్రజలందరూ కూడా యెరూషలేము పట్టణంలోనికి వచ్చేటువంటి వారు. అదొక పండుగ దినముగా ఆచరించబడుతూ ఉంది. అనేక మంది, అనేక దేశముల నుండి ప్రజలు, అనేక భాషలు మాట్లాడేటువంటి ప్రజలు, ఒకరిని ఒకరు ఎరగనటువంటి ప్రజలు ఒక దేశంలోనికి వచ్చినటువంటి సమయంలో, ఆ యెరూషలేము పట్టణంలోనికి వచ్చినటువంటి సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు అక్కడ మనుషుల మధ్య జరిగించినటువంటి గొప్ప కార్యాన్ని పిల్లరా లూకా భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నిజమే కదా? ఈరోజు దేవుని యొక్క ఆత్మ కార్యాలు ఎలా ఉంటాయి అంటే, ఏ మనుషునికి కూడా అర్థము కానటువంటి రీతిలో, ఏ మనుషుని యొక్క హృదయాంతరంగానికి గోచరము కానటువంటి రీతిలో పరిశుద్ధ ఆత్మదేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. పిల్లరా, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరి మీదకి ఆత్మ దిగలేదు కానీ కదా. మనం గమనించిన వాక్యాన్ని మీరు బాగా పరిశీలన చేయండి. ఈ అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయాన్ని మీరు బాగా గమనించండి. ఎవరైతే దేవుని ఆత్మ కొరకు కనిపెట్టుకున్నారో, ఎవరైతే పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయటం ఆరంభిస్తూ ఉన్నారో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తూ ఉన్నాడు. అక్కడ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో వారి చుట్టూ కూడా అనేక మంది ప్రజలు ఉన్నారు కానీ ఆ ప్రజలందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు రాలేదు. పిల్లరా, ఎవరైతే ప్రార్థన చేశారో, ఎవరైతే మనసు కలిగినటువంటి వారై పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకున్నారో వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. వారికి దేవుడు వాక్శక్తినిస్తూ ఉన్నాడు. వారికి వాక్శక్తిని ఇవ్వగలిగిన కొలది వారు భాషలతో మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నేటి దినాల్లో చాలామంది భాషలతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ నిజంగా పిల్లరా, ఆనాటి దినాల్లో కుమ్మరించబడినటువంటి ఆత్మకి నేటి దినాల్లో ఆ యొక్క ఆత్మ భాషలతో మాట్లాడేటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నేటి దినాల్లో లేదు పిల్లరా. ఎందుకంటే నూతనంగా సంఘ ఆవిర్భావము జరుగుతూ ఉంది. యేసు ప్రభువారు మరణానంతరము ఆయన పునరుద్ధానము చెందిన తరువాత మరలా మనం గమనించగలిగితే క్రీస్తు రక్తములో కడగబడినటువంటి క్రైస్తవ సంఘము నూతనంగా ఆవిర్భింపబడుతున్నటువంటి దినము మనకు కనపడుతూ ఉన్నది. పిల్లరా, ఈ సంఘమును స్థాపిస్తున్నటువంటి వాడు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి సంఘమును స్థిరపరుస్తున్నటువంటి వాడు, సంఘమును బలపరుస్తున్నటువంటి వాడు, సంఘమును పోషించి నడిపించినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. పిల్లల గమనించండి, దేవుని యొక్క వాక్యంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వివిధ దేశాల నుంచి అనేక మంది ప్రజలు వచ్చారు. ఇక్కడ మనకు కనపడుతూ ఉంది. చూడండి, మనం గమనించగలిగితే మనలో ప్రతివాడు 8వ వచనంలో మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి పిల్లలు గమనించండి. ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు, విభ్రాంతి నొందుతూ ఉన్నారు. ఏమి జరుగుతూ ఉంది? వీరికి వచ్చినటువంటి భాష ఒకటే కదా, వీరు స్వభాషతో మాట్లాడలేదు. వారు సొంత భాషతో మాట్లాడకుండా ఇక్కడ ఎంతమంది అయితే ప్రజలు ఉన్నారో, ఏ ప్రాంతాల నుంచి అయితే ప్రజలు వచ్చారో, ఏ దేశాల నుంచి అయితే ప్రజలు వచ్చారో ఆ దేశ ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిలో ఆయా భాషలతో మాట్లాడుచున్నారు అనేటువంటి ఒక ఆలోచన అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క హృదయాల్లో కలుగుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. పిల్లలు గమనించండి, మాట్లాడుచున్నటువంటి వాడు ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? పరిశుద్ధాత్మ దేవుడే కదా.
అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వివిధ దేశాలకు చెందినటువంటి వారు, వివిధ భాషలు మాట్లాడేటువంటి వారు. ఒకరి భాష ఇంకొకరికి రానే రాదు పిల్లరా. మనం ఎరిగినటువంటి వారమైతే, లేఖనాన్ని గమనించగలిగినటువంటి వారమైతే ఒకరి భాష ఒకరు రానటువంటి వారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తులను వాడుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువారిని వెంబడించినటువంటి, యేసు ప్రభువారిని నమ్మినటువంటి శిష్యులను వాడుకుంటూ వారిలోనికి దిగివచ్చి వారిలో ఉండి అన్య భాషలతో ఉన్నటువంటి, అన్య భాషలు మాట్లాడేటువంటి వారితో మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. క్రీస్తు రక్తమును గురించి, క్రీస్తు వారు అనుగ్రహించినటువంటి విమోచన గురించి అక్కడ స్వార్థ ప్రకటించబడుతూ ఉంది. దేవుని మాటలు వినిపించబడుతూ ఉన్నాయి. దేవుని మాటలు వినిపించబడుతున్నటువంటి సమయంలో పిల్లరా చూడండి, చక్కటి మాట మనం గమనించగలిగితే ఇక్కడే ఒక చక్కటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. 11వ వచనాన్ని మనం ఒకసారి పరిశీలన చేద్దాం. క్రేతీయులు, అరేబీయులు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొని. పిల్లలు చూడండి, అక్కడ మనుషులు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ఆ చివరి మాటలో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది, ఆ వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నాము అనేటువంటి మాట కదా. దేవుని గురించినటువంటి కార్యాలు, దేవుని గురించినటువంటి గొప్ప కార్యాలు వారు వివరించడం ఆరంభిస్తూ ఉన్నట్లుగా, ఆ మాటలు వారు ప్రకటించడం ఆరంభిస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా. పేతురు భక్తుడు పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి క్రమంలో మరి ఇంచుమించు 3000 మంది బాప్తీసం పొందుతూ ఉన్నారు. దేవుని మాటలు బోధిస్తున్నటువంటి క్రమంలో దేవుని గూర్చినటువంటి మాటలు ఆ మరి పేతురు భక్తుడు పలుకుతూ ఉన్నటువంటి క్రమంలో రక్షించబడినటువంటి జన సమూహము అనేక మందిగా ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. వారు మాటలు ఆడుచున్నటువంటి మాటలు మన ప్రభువును, మన రక్షకుడును, మన విమోచకుడైనటువంటి యేసు ప్రభువాన్ని గూర్చినటువంటి మాటలు వారు పలుకుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు దేవుని మాటలు పలకగలుగుతూ ఉంటాడు. సాతాను యొక్క ఆత్మ కలిగినటువంటి వాడు, దురాత్మ కలిగినటువంటి వాడు, లోక సంబంధమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడు లోకపరమైనటువంటి మాటలు పలకడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నిజమే కదా, అవునా కాదా? సాతాను సంబంధమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, సాతాను సంబంధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వాడు లోక సంబంధమైనటువంటి మాటలు పలకడానికి, ఆ మాటలకు అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నటువంటి వాడు, పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నటువంటి వాడు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నటువంటి వాడు పరసంబంధమైనటువంటి మాటలు, ప్రభువును గూర్చినటువంటి మాటలు పలకడానికి ఇష్టపడుతూ ఉంటాడు. పేతురు భక్తుడు పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత పలికినటువంటి మాటలు మనం గమనించగలిగితే ఇదే అధ్యాయంలో మనకు రాయబడుతూ ఉంది. 36వ వచనం, 2వ అధ్యాయము 36వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువునుగాను క్రీస్తునుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశములో రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. పిల్లల జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అందరూ తెలుసుకోవాలి. ఇశ్రాయేలు యొక్క వంశంలో ఉన్నటువంటి ప్రతి వారు తెలుసుకోవాలి. యూదా వంశంలో ఉన్నటువంటి వారు తెలుసుకోవాలి. లోకములో ఉన్నటువంటి అన్యజనులైనటువంటి వారు తెలుసుకోవాలి. లోకములో ఉన్నటువంటి సకల మానవాళి తెలుసుకోవాలి. ఏమి తెలుసుకోవాలి అంటే, నేను పాపములో పుట్టినటువంటి వాడను, నేను పాపములో పెరిగినటువంటి వాడను, నేను పాపములో జీవించుచున్నటువంటి వాడను, నేను పాపములో మరణమైపోతున్నటువంటి క్రమంలో నన్ను ప్రేమించినటువంటి వాడు నా కొరకు ప్రాణము పెట్టుటకు మరణకరమైనటువంటి స్థితిలో నుండి నన్ను విడిపించడానికి దేవుని కుమారుడు నా కొరకు సిలువలో మరణించాడని ప్రతి వారు కూడా ఒప్పుకోవలసినటువంటి మాటే. ఈ మాటను ఒప్పించగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే కదా. ఈరోజు నేను పాపిని అనేటువంటి ఆలోచన కలిగించేటువంటి వారు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. పాప క్షమాపణ కొరకు ప్రభు యొద్దకు నడిపించగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. మనలో ఉన్నటువంటి అవివేకమును కానీ అజ్ఞానమును కానీ పారద్రోలగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు సమస్తాన్ని కూడా గుర్తు చేస్తూ ఉంటాడు, సమస్తమును కూడా బోధిస్తూ ఉంటాడు. పిల్లలు, అందుకే ఇక్కడ పేతురు భక్తుడు పరిశుద్ధాత్మను గురించి, ప్రభువుని గురించి అనేకమైనటువంటి మాటలు ఇశ్రాయేళ్ల మధ్య నిలవబడి మాట్లాడుతున్నటువంటి సమయంలో
కొందరు హృదయాలు నొచ్చుకున్నాయంట, కొందరు హృదయాలు బాధించబడుతూ ఉన్నాయంట, కొందరు పశ్చాత్తాపము చెందారంట, కొందరు యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించారంట. దేవుని యొక్క వాక్యములో మనం గమనించగలుగుతూ ఉన్నాము కదా. దేవుని ఆత్మ దిగి వచ్చినటువంటి సమయంలో కొందరు మనుషులు అంటూ ఉన్నారు, వీరు గొప్ప మాటలు ప్రభును గురించినటువంటి గొప్ప కార్యాలు వివరించున్నారని కొందరు మనుషులు మాట్లాడుతున్నటువంటి సమయంలో ఇంకొందరు మనుషులు అంటూ ఉన్నారు. చూడండి 13వ వచనంలో అంటాడు కదా, ఇంకొందరు మనుషులు అంటూ ఉన్నారు, వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేశారంట కదా. మనుషులు అనేక రీతులుగా మనకు కనపడుతూ ఉంటారు. మనుషుల యొక్క ఆలోచనలు అనేకమైనటువంటి ఆలోచనలుగా మనకు కనపడుతూ ఉంటాయి. కొంతమందికి దేవుని మాటలు వినపడుతూ ఉన్నాయి, కొంతమందికి దేవుని మాటలు వినపడుతున్నటువంటి సమయంలో వారు హృదయంలో ఉన్నటువంటి పాపము గుర్తుకొస్తూ ఉంటుంది, పశ్చాత్తాపము చెందుతూ ఉన్నారు. ఇంకొందరు మనుషులు అనుకుంటూ ఉన్నారు కదా, ఇంకొందరు మనుషులైతే వారిని హేళన చేస్తూ ఉన్నారు, వారిని అవమానపరుస్తూ ఉన్నారు, వారిని అపహాస్యము చేస్తూ ఉన్నారు. ఎలా మాట్లాడుతూ ఉన్నారు అంటే వీరేదో క్రొత్త మద్యము తాగి వచ్చినటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుచున్నారని అపహాస్యము చేసి హేళన చేస్తూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా. వాస్తవంగా వారిలోనికి దిగి వచ్చినటువంటి ఆత్మ వారిని వాడుకుంటూ మాట్లాడుతున్నటువంటి సమయంలో లోకానుసారమైనటువంటి మనుషులు పరిశుద్ధాత్మను హేళన చేస్తూ ఉన్నారు, పరిశుద్ధాత్మను అవమానపరుస్తూ ఉన్నారు. వారు అనుకుంటూ ఉన్నారు కదా, అక్కడ మనుషులను వారు హేళన చేస్తూ ఉన్నాం అనుకుంటూ ఉన్నారు. వారు అనుకుంటూ ఉన్నారు కదా, అక్కడ ఉన్నటువంటి మనుషులను వారు అపహాస్యము చేస్తూ ఉన్నాం అనుకుంటున్నారు. కానీ వారు నిజంగా ఎవరిని హేళన చేస్తూ ఉన్నారు అంటే, వారు ఎవరిని అపహాస్యము చేస్తూ ఉన్నారు అంటే పరిశుద్ధాత్మను అనేటువంటి మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడినా కానీ పాప క్షమాపణ దొరుకుతుందేమో, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడినటువంటి వానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను క్షమాపణ దొరకదని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నది. పిల్లరా, నిజమే కదా. దేవుని ఆత్మ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో, దేవుని యొక్క ఆత్మీయ నడిపింపులో ఎంత జాగ్రత్త కలిగినటువంటి వారమై ఉండాలో, ఈ పరిశుద్ధాత్మ దినమందు అనగా పెంతెకోస్తు పండుగ దినమందు, ఈ ప్రపంచ ప్రార్థనా దినోత్సవమందు, సంఘ ఆవిర్భావ దినోత్సవమందు పిల్లరా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, పరిశుద్ధాత్మను దుఃఖపరచమాకండి. మీ కొరకు ఇవ్వబడినటువంటి ఆత్మను మీరు దుఃఖపరచమాకండి. మీలోనికి పంపించబడినటువంటి ఆత్మను మీరు దుఃఖపరచమాకండి. మీలోనికి మీ మీదకి పంపించినటువంటి ఆత్మ, మిమ్మల్ని నడిపించడానికి పంపించబడినటువంటి ఆత్మ, మిమ్మల్ని జీవింపచేయడానికి పంపించబడినటువంటి ఆత్మ, మీ జీవితాన్ని దేవుని ఎదుట నిలబడడానికి మీలోనికి పంపించబడినటువంటి ఆత్మ, అటువంటి ఆత్మను దుఃఖపరిచినటువంటి వాని యొక్క జీవితము పిల్లరా దేవుని ఎదుట నిలబడలేదు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే పరిశుద్ధ ఆత్మను దుఃఖపరచవద్దని పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేసిన మాటల్లో మనం గమనించగలిగితే చూడండి, పరిశుద్ధ ఆత్మను యొక్క కార్యముల గురించి గమనించగలిగినట్లయితే ఇంకొన్ని ప్రాముఖ్యమైనటువంటి ఆ మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇది వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ, ఇది ముందుగా దేవుడు సిద్ధపరిచినటువంటి ఆత్మ. పిల్లరా, దేవుని బిడ్డలైనటువంటి వారు దేవునికి దూరము కాకుండా ఉండినట్లు, దేవుని సన్నిధిలో సజీవులుగా ఉండినట్లు, దేవుని ఆత్మచేత నడిపించబడటానికి మరి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మగా పరిశుద్ధ గ్రంథములో మనం గమనించగలుగుతూ ఉన్నాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయాన్ని గమనించగలిగినట్లయితే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28, 29 వచనాల్లో అక్కడ ప్రవచనము జ్ఞాపకం చేయబడింది. ఇదే ప్రవచనాన్ని ఈ అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయములో 17, 18 వచనములో నెరవేర్పు ప్రవచనముగా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకసారి యోవేలు గ్రంథము చదువుదాం. చూడండి పిల్లలు, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28 వచనం చదవండి అమ్మా. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించదును, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు, ప్రవచనములు చెప్పెదరు, మీ ముసలివారు కలల కనుదురు,
మీ యవ్వనలో దర్శనములు చూతురు. పిల్లలు చూడండి, వాక్యములో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. యోవేలు ప్రవక్త ద్వారా ఏ ప్రవచనాన్ని అయితే దేవుడు ప్రవచిస్తూ ఉన్నాడో, అంత్య దినాలలో దేవుని యొక్క ఆత్మ సకల మానవాళి మీద కూడా కుమ్మరించబడేటువంటి దినమున్నది. ప్రతి వారు కూడా దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడాలి. యవ్వనులు కానీ, ముసలివారు కానీ, సర్వజనుల మీద కూడా దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడినటువంటి సమయంలో వారందరూ కూడా దేవుని ఆత్మ చేతే నడిపించబడతారు. దేవుని దర్శనాలు చూస్తారు, దేవుని మాటలు మాట్లాడతారు, దేవుని గూర్చినటువంటి కలలుగాంచారు. దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించడానికి వారు ఇష్టపడతారు. వీరందరూ ఎవరంటే దేవుని ఆత్మను కలిగినటువంటి వారు. దేవుని ఆత్మ లేనటువంటి వాడు దర్శనాన్ని చూడలేడు. దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు దేవుని గూర్చినటువంటి కలను కనటానికి ఆలోచన లేనటువంటి వాడిగా ఉంచాడు. దేవుని ఆత్మ లేనటువంటి వాడు పిల్లరా దేవుని సన్నిధిలో ఆయన్ని ఆరాధించేటువంటి స్థితిలో ఉండలేడు అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే యోవేలు గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రవచనం ఏదైతే ఉందో ఆ ప్రవచనాన్ని మరలా లూకా భక్తుడు నెరవేర్పు మాటగా ఈ యొక్క 17వ అధ్యాయం 2వ అధ్యాయము 17వ వచనంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవ్వనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలగందురు అనేటువంటి మాట నిజమే కదా. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసులందరి మీదను నా ఆత్మను కుమ్మరించదును గనుక వారు ప్రవచించెదరు అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈరోజు పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడాలి. చాలామంది అనుకుంటారు ఆ యొక్క ఆత్మ అవసరత లేదు అనేటువంటి ఆలోచనలో బ్రతుకుతూ ఉంటారు. నేను రక్షించబడ్డాను కదా అనేటువంటి ఆలోచన కలిగి ఉంచారు. కానీ నీ రక్షణ స్థిరపరిచేటువంటి వాడు, నీవు పొందుకున్నటువంటి రక్షణలో నిన్ను బలపరిచేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడి. పిల్లరా, అందరూ బాప్తిస్మము తీసుకుంటారు. చాలామంది యేసు ప్రభువాన్ని స్వరక్షకునిగా అంగీకరించడానికి బాప్తిస్మము తీసుకుంటారు. బాప్తిస్మము తీసుకున్న మరుక్షణము వారు అనుకుంటారు కదా, మేము దేవుని రాజ్యానికి వారసులం అనుకుంటారు, మేము దేవుని రాజ్యంలోనికి వెళ్ళిపోతాం అనుకుంటారు. కానీ కడవరకు కూడా నీలో ఉండి నడిపించగలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. నీవు పొందుకున్నటువంటి రక్షణ స్థిరపరిచేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. నీవు పొందుకున్నటువంటి రక్షణలో నుండి నీవు వైదొలిగిపోకుండా రక్షణకు తగినటువంటి జీవితము అనగా క్రీస్తును అనుసరించేటువంటి జీవితాన్ని జీవింపచేసేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడే. పిల్లరా, ఈరోజు ఆ పరిశుద్ధాత్మ లేనిదే నీకు జీవితము లేదు, నీలో జీవము లేదు అనేటువంటి మాట బాహూటంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒకసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనలో ఆత్మ నడిపింపు లేనటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే ప్రార్థన చేయమని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ కొరకు మీరు ప్రార్థన చేయండి, ఆత్మ నడిపింపు కొరకు మీరు ప్రార్థన చేయండి, ఆత్మ చేత నింపబడినట్లు మీరు ప్రార్థన చేయండి, ఆత్మలో ప్రార్థించినట్లు మీరు ప్రార్థన చేయండి, దేవుని ఆత్మ చేత దేవుని యొక్క వాక్యమును ధ్యానించినట్లు మీరు ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయమని యేసు ప్రభువారు సెలవిచ్చినట్లుగా లూకా సువార్తలో మనం గమనించగలుగుతాం. చూడండి, ఒకసారి లూకా సువార్తలో ఉన్నటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. లూకా సువార్త 11వ అధ్యాయాన్ని గమనించగలిగితే 9వ వచనం నుండి 13వ వచనం వరకు లేఖన భాగంలో చక్కటి మాటలు మనకి జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడని మీతో చెప్పుచున్నాను. చాలు మా పిల్లరా, ఈ 2 మాటలు మనం ఎప్పుడు చదువుతాం తెలుసా? మన అవసరాల కొరకు ఈ మాట ఎక్కువ వాడుతూ ఉంచాం, అవునా కాదు? అడుగుడి ఇవ్వబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడి అంటాం. దేవుని యొద్దకు రండి, మీరు అడగండి, మీకు ఇవ్వబడతాయి. అంటే మీ అవసరాలు ఏమైతే ఉన్నాయో వాటిని అడగండి, మీకు నెరవేర్చబడతాయి. మీరు దేవుణ్ణి తట్టండి, పదే పదే ప్రార్థన చేసి దేవుని ఆ తలుపును తట్టండి, తీయబడతాయనేటువంటి మాట. వాస్తవంగా ఈ మాట ఏ సందర్భంలో వాడబడింది? ఈ మాట ఏ సందర్భంలో యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు అంటే పరిశుద్ధాత్మను ఉద్దేశించి మాట రాస్తూ ఉన్నారు. పిల్లరా, అడగండి, వెదకండి,
తట్టండి అనేటువంటి మాట ఏ సందర్భంలో దేని గురించి జ్ఞాపకం చేశారు అంటే పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి క్రమమును గురించి ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ మిగిలినటువంటి వచనాలను వదిలిపెట్టేసి ఈ 2 వచనాలు మన భౌతికపరమైనటువంటి అవసరాలకు ఎక్కువగా మనం వాడతాము. అడగండి ఇవ్వబడతాయి, వెతకండి దొరకండి, వెతకండి దొరుకుతుంది, తట్టండి తీయబడతాయని భౌతికపరమైనటువంటి వాటి కొరకు మనం అడుగుతూ ఉంటాం. చూడండి 11వ వచనంలో మరలా తర్వాత వచనాన్ని గమనించగలిగితే వెదుకువానికి దొరుకును, 11వ వచనములో చెప్పుచున్నాను, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డు నడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారయుండి పిల్లలకు మంచి ఈవులను మీ పిల్లలకు మంచి ఈవులన్నీ నెరిగి ఉండిగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించినను కదా. చక్కగా ఏ సందర్భంలో ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి అంటే, ఏ సందర్భంలో యేసు ప్రభువారు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అంటే, భూలోకంలో సహజంగా తండ్రి యొక్క స్వభావాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ అంచు ఉన్నారు కదా. ఇది నేనన్న మాట కాదు, కానీ వాక్యంలో రాయబడినటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను పిల్లరా. చూడండి ఇక్కడ అంచాడు కదా, ఆ తండ్రి అయిన వాడు, మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చిన, గుడ్డునడిగితే తేలునిచ్చిన. కాబట్టి మీరు చెడ్డవారయుండియు కదా, కాబట్టి మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులన్నీ నెరిగి ఉండగా అంటాడు కదా. మన పిల్లలు మనం ఏదడిగితే దానికన్నా అధికంగా ఇవ్వటానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. వారు చిన్నదడిగితే దానికన్నా పెద్దది ఇవ్వడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. ఎందుకంటే చెడ్డ తండ్రి అయినా కానీ పిల్లల సంతోషాన్ని కోరుకునేటువంటి వాడు, పిల్లల ఆనందాన్ని కోరుకునేటువంటి వాడు. ఏ తండ్రి అయినా కానీ పిల్లల జీవితాల్లో ఎప్పుడు సంతోషము ఆనందము కలిగి ఉండాలని కోరుకునేటువంటి వాడు. భూలోకంలో చెడ్డ స్వభావం కలిగినటువంటి తండ్రి పిల్లల మేలు కోరుకుంటున్నటువంటి సమయంలో, పిల్లల సంతోషాన్ని కోరుకున్నటువంటి సమయంలో పరమందు ఆసీనుడైనటువంటి తండ్రి పిల్లరా, రక్షకుడైనటువంటి విమోచకుడైనటువంటి మన ప్రభువారు మన పట్ల కలిగినటువంటి ఆలోచన ఏమిటంటే, మీరు సజీవులుగా ఉండాలి, మీరు సజీవులుగా ఉండాలి, మీరు పరలోకములో ఉండాలి, మీరు ప్రభుతో ఉండాలి, మీరు ప్రభు సన్నిధిలో ఉండాలి, మీరు ప్రభుని స్తుతించేటువంటి బిడ్డలుగా ఉండాలి, ప్రభు నామాన్ని గణపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలి, మరణం నుండి తప్పించబడినటువంటి స్థితిలో జీవము కలిగినటువంటి వారిగా దేవుని ఎదుట నిలవబడేటువంటి బిడ్డలుగా ఉండాలి అంటే నా తండ్రి మీకు పరిశుద్ధాత్మని ఇవ్వబోతూ ఉన్నాడనే మాట కదా. ఎంత గొప్ప తండ్రో, ఎంత గొప్ప తండ్రో. తాత్కాలికమైనటువంటి ఇవ్వటం కాదు, కానీ శాశ్వతమైన దాన్ని దేవుడు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు పిల్లరా. ఈ లోకములటువంటి మనుషులు తాత్కాలికమైనటువంటి వాటిని కోరుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు, తాత్కాలికమైనటువంటి వాటిలో సంతోషాన్ని వెతుక్కోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు పిల్లరా. నేను అంటాను కదా, నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి శాశ్వతమైనటువంటి స్థిరత్వము కలిగినటువంటి సంపద కానీ లేదా స్వాస్థ్యము కానీ పరమందున్నవి అనేటువంటి మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. భూలోకము నీకు శాశ్వతము కానే కాదు, ఆఖరికి నీవు ధరించినటువంటి శరీరము శాశ్వతము కానే కాదు. ఈ లోకంలో ఈరోజు మనం కలిగినటువంటి శరీరము రేపు ఇలాగే ఉంటుందని చెప్పడానికి వీలు లేదు పిల్లరా. ఎందుకంటే వయస్సు గతించే కొలది శరీరం అనేటువంటిది బలహీనమైపోతూ ఉంటుంది పిల్లరా. యవ్వనములో ఉన్నటువంటి శరీరము, మరి మధ్య వయసులో ఉన్నటువంటి శరీరము వృద్ధాప్యములోనికి వచ్చిన తర్వాత చిన్నప్పుడు యవ్వనములో ఉన్నటువంటి బలం ఉంటుందా అంటే ఆ బలం ఉండేటువంటి పరిస్థితి లేదు పిల్లరా. సౌందర్యం ఉంటుందా అంటే ఆ సౌందర్యం ఉండేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ లోకములో దేన్నైతే మనం చూస్తూ ఉన్నామో అది ఏనాటికైనా మన యొద్ద నుండి తీసివేయబడేటువంటిది. మన యొద్ద నుండి ఎన్నడూ కూడా తీసివేయబడకుండా ఉండేటువంటి స్వాస్థ్యాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. ఆ స్వాస్థ్యములోనికి మనం ప్రవేశించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి ప్రవేశపెట్టాడు పిల్లరా. ఈరోజు పరిశుద్ధాత్మ నివసించేటువంటి స్థలం ఏదో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటువంటి స్థలం ఏది? మీ దేహము
కదా, పరిశుద్ధాత్మ దేవుడు నివసించేటువంటి స్థలము మన హృదయమే ప్రియులారా. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కానీ, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో కానీ, అక్కడ ఆ వచ్చిన భాగాలు మనం గమనించగలిగితే దేవుని యొక్క మాటలు పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు కదా. ఒకసారి చదవండి అమ్మా. దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము 16వ వచనం కూడా చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. నిజమే పిల్లల, వాక్యములో జ్ఞాపకం చేయబడుతూ ఉంది. ఈరోజు దేవుని యొక్క ఆత్మ నివసించడానికి నీకు నీవే ఒక దేవాలయంగా మార్చబడి ఉన్నావు. దేవుడు నిన్ను ఒక దేవాలయంగా మారుస్తూ ఉన్నాడు. పరిశుద్ధ ఆత్మకు నిలయంగా నీవు మార్చబడి ఉన్నావు. అటువంటి నీవు దేవుణ్ణి స్తుతించేటువంటి స్థితిలో ఉన్నావు అంటే, దేవుణ్ణి స్తుతించలేటువంటి స్థితిలో ఉన్నావు అంటే పరిశుద్ధాత్మ నీ యొద్ద నుండి తీసివేయబడి ఉన్నది అనేటువంటి సంగతిని నువ్వు గ్రహించాలా కదా. ఈరోజు మన దేహమే దేవుని ఆలయమైతే, అది పరిశుద్ధాత్మకు నిలయమైతే, పరిశుద్ధాత్మని యొక్క పని ఏమిటంటే దేవుని స్తుతించుటే, పరిశుద్ధాత్మని యొక్క కార్యములు ఏమిటంటే దేవుని వెంబడించడమే, ఆయన సన్నిధిలో నిలుచునేటువంటి రీతిలో వాడబడటమే. పిల్లరా, ఈరోజు ఆ స్థితిలో లేనటువంటి వారు దేవుని ఆత్మ లేనటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు. దేవుని ఆత్మ లేనటువంటి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా. పాత నిబంధన కాలంలో గమనించగలిగితే ఇశ్రాయేల్ ప్రజల్ని పరిపాలించడానికి ఎన్నిక చేయబడినటువంటి మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలు యొక్క జీవితం మనకు గుర్తుకు రావాలి. సౌలు యొక్క జీవితం మనకు గుర్తుకు రావాలి. సౌలు మహారాజు దేవుని మాటను వినినటువంటి క్రమంలో దేవుని ఆత్మచేత నడిపించబడ్డాడు. దేవుని మాటలు విననటువంటి క్రమంలో, దేవుని మాటలు పెడచెవిన పెట్టినటువంటి క్రమంలో, దేవుడు వద్దన్నటువంటి బలిని అర్పించినటువంటి క్రమంలో పిల్లరా, దేవుని ఆత్మ తీసివేయబడినటువంటి సమయంలో దురాత్మ వచ్చి ఆవరించినట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. నిజమే కదా. సౌలు యొక్క జీవితంలోనికి ఎప్పుడైతే దురాత్మ వచ్చి ఉన్నదో, దురాత్మ వచ్చిన మరుక్షణము పిల్లరా, అతని జీవితం అంతా కూడా గందరగోళం అనేటువంటి పరిస్థితుల్లోనికి నెట్టివేయబడినట్లుగా దేవుని యొక్క మాటలో మనం గ్రహించగలుగుతూ ఉన్నాం. నిజమే. ఈరోజు దేవుని ఆత్మ లేనటువంటి వాడు దురాత్మ చేత నడిపించబడుతున్నటువంటి వాడు. దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు పిల్లరా, దేవునికి అనుకూలమైనటువంటి మార్గంలో నడిపించబడుతున్నటువంటి వాడు అనేటువంటి మాటను మనం ఎరిగినటువంటి వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మను గురించి ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ యొక్క అవసరత మనకి ఏమిటి? పరిశుద్ధాత్మ లేనటువంటి స్థితిలో మన జీవితాలు ఎలా ఉండిపోతాయి? పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాన్ని ఎలా మారుస్తాడు, మనం ఎలా రూపాంతరం చెందుతామో కూడా నేను కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను ఈ సమయంలో. పిల్లారా, చూడండి దేవుని యొక్క వాక్యంలో యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనము. యోహాను సువార్త 11వ అధ్యాయం 26వ వచనము. పిల్లరా, పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్నట్లయితే దేవుని వాక్యమును మనకి విశదీకరిస్తూ ఉంటాడు, మనకు బోధిస్తూ ఉంటాడు. రెండవది, ప్రభువును గూర్చినటువంటి మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఇది పరిశుద్ధాత్మని యొక్క పని అయి ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనము. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగను. ఆమె, అవును ప్రభువా, లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని. పిల్లలు చూడండి, ఇక్కడ ఈ వాక్యాన్ని మనం గమనించగలిగినట్లయితే ఈ యోహాను సువార్తలో మనకి రాయబడుతున్నటువంటి మాటలో ప్రాముఖ్యమైనటువంటి మాటలు, మార్తా మరియను గురించినటువంటి మాటలు, లాజరుకి సంబంధించినటువంటి మాటలు ఈ అధ్యాయంలో మనకు కనపడుతున్నటువంటి క్రమములు పిల్లరా, దేవుని యొక్క ఆత్మ నడిపింపును గురించి, దేవుని యొక్క ఆత్మ కార్యమును గురించి పౌలు భక్తుడు అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం, లూకా భక్తుడు అపోస్తల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. చూడండి, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు జరిగినటువంటి ఒక పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా నేను. పిల్లరా, చూడండి,
పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లెనను అనేటువంటి మాట ఇక్కడ మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి యొక్క హృదయంలోనికి వచ్చినట్లయితే, ఒక వ్యక్తి యొక్క శరీరం మీదకి వచ్చినట్లయితే, ఒక వ్యక్తి యొక్క జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటాడు. మాట్లాడేటువంటి మాటలు మనం గమనిద్దాం. ఈ యొక్క వాక్య భాగంలో చదవండమ్మా. ప్రజలు, అధికారులారా, పెద్దలారా, దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందినని నేడు మమ్మను విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసు క్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. పిల్లలు గమనించండి. ఈ సందర్భము ఏ సందర్భంలో మాట్లాడబడినటువంటి మాటలంటే, శృంగారం అనేటువంటి దేవాలయం ఎదుట భిక్షాటన చేయించినటువంటి ఒక వ్యక్తి స్వస్థపరిచినటువంటి క్రమంలో పిల్లరా ఆ మాట్లాడినటువంటి సందర్భం మనకి ఇక్కడ కనపడుతూ ఉంది. విశ్రాంతి దినమందు ఒక గొప్ప అద్భుతమైనటువంటి కార్యము పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. స్వస్థత కార్యము జరిగిస్తూ ఉన్నాడు పిల్లరా. ఆ స్వస్థత కార్యము జరిగిన తరువాత మరలా తిరిగి పరిశుద్ధాత్మ దేవుడు పేతురు మీదకు వచ్చినటువంటి సమయంలో మరలా పేతురు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ కలిగినటువంటి వాడే ఇశ్రాయేలుని గద్దిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారి యొక్క మరణమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభువారు పొందుకున్నటువంటి మరణములో నుండి వచ్చుచున్నటువంటి స్వస్థతను గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడికి ఒక శరీరం అవసరమై ఉన్నది. శరీరము లేనటువంటి వాడు, ఆత్మ కలిగినటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యములు జరిగించడానికి ఎప్పుడు ఎవరిని ఎలా వాడుకుంటాడో కూడా తెలియదు పిల్లరా. ఒక మాటలో గమనించగలిగితే నపుంసకుడు రక్షించబడేటువంటి సమయంలో కదా మనందరికీ తెలుసు. అపోస్తుల కార్యముల గ్రంథంలో మనం గమనించగలిగితే నపుంసకుడు యెరూషలేము పట్టణంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి వస్తూ ఉన్నాడు. అటువంటి క్రమంలో రక్షణ లేనటువంటి వాడు, మారు మనసు లేనటువంటి వాడు, ఫిలిప్పు భక్తుని యొద్దకు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి నపుంసకునికి రక్షణ భాగ్యమును అందించడానికి ఫిలిప్పులోనికి ప్రవేశించినటువంటి సమయంలో రథము కన్నా వేగంగా పరిగెత్తినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. సాధారణమైనటువంటి నొరనికి ఇది సాధ్యమా? వేగంగా పరిగెడుతున్నటువంటి రథము కనపడుతూ ఉంది. ఆ రథము కన్నా వేగంగా కొనిపోయినటువంటి ఆ వ్యక్తి ఫిలిప్పు భక్తుడు. ఆ ఫిలిప్పు భక్తుని ఎవరు కొనిపోయారు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వేగముగా తీసుకుని వెళ్ళిపోయాడు పిల్లరా. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు భక్తుల్లో ఉండి నపుంసకునితో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు భక్తుల్లో ఉండి అక్కడ నపుంసకునికి రక్షణ భాగ్యాన్ని దయచేశాడు. రక్షణ భాగ్యమును పొందుకున్న తరువాత మరలా అంతే వేగముతో ఫిలిప్పు భక్తుడు కనుమరుగైపోయినట్లుగా, అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లుగా వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాం. అంటే దేవుని యొక్క ఆత్మకార్యం ఎలా ఉంటుంది? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి మధ్యలోనైనా ఏ విధమైనటువంటి కార్యము జరిగించాలన్నా కానీ ఒక వ్యక్తిని వాడుకుంటాడు. అది ఆ వ్యక్తి యొక్క హృదయం ఎలా ఉండాలి అంటే అది దేవునికి సంబంధించినటువంటి హృదయం అయి ఉండాలి. పిల్లలని గమనించండి. ప్రతి వ్యక్తి యొక్క జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు రాడు పిల్లరా. ఏ హృదయంలో పాపం ఉంటుందో, ఏ హృదయంలో పాప స్వభావం ఉంటుందో ఆ వ్యక్తి యొక్క హృదయాంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి ఇష్టపడరు పిల్లారా. ఎవరైతే పరిశుద్ధంగా ఉండటానికి ఇష్టపడతారో, ఎవరైతే ప్రభువు బిడ్డగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారో, ఎవరైతే ప్రభువు మాటలకు అనుకూలమైనటువంటి రీతిలో తమ జీవితాలను కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారో వారిలోనికి మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాడు తప్ప పాప స్వభావముతో ఉన్నటువంటి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండడు పిల్లరా. ఎందుకంటే 51వ సంకీర్తనలో మనం గమనించగలిగితే పాపము చేసినటువంటి దావీదు భక్తుడు పరిశుద్ధాత్మ తన యొద్ద నుండి ఎక్కడ దూరమైపోతుందా అని పరిశుద్ధాత్మ యొక్క ప్రసన్నత కొరకు కన్నీటితో ప్రార్థన చేసినటువంటి వాడు. చూడండి, 2 సందర్భాలు ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పాప స్వభావముతో ఉన్నటువంటి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించడు అనటానికి 2 ఉదాహరణలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి దావీదు భక్తుని యొక్క జీవితం పిల్లలు. చూడండి 51వ సంకీర్తన మనం ఒకసారి చదువుదాం. దేవా
దేవా ఆ. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, ఆ, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున ఆ. నా అతిక్రమములను తుడిచివేయము, నా అతిక్రమములను నా తుడిచివేయము, దోషము పోవునట్లు నన్ను నా బాగుగా కడుగుము. దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నన్ను బాగుగా నా కడుగుము, పాపము పోవునట్లు నా నన్ను పాపము పవిత్రపరచుము. పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు నా తెలిసే ఉన్నవి. అతిక్రమములు నాకు తెలిసి నా ఉన్నవి, పాపం ఎల్లప్పుడూ నా నా ఎదుటనున్నది. పాపం ఎల్లప్పుడూ నా ఎదుటేనున్నది. నీకు కేవలము నీకే నీకు విరోధముగా కేవలము నేను పాపము నీకే చేసి ఉన్నాను. విరోధముగా నేను పాపము చేసి నీ ఉన్నాను. దృష్టి పిల్లరా, ఎదుట నేను చెడుతనము ఆ చేసి పిల్లలు ఉన్నాను. గమనించి, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. దావీదు భక్తుడు చేసినటువంటి పాపం ఎరిగినటువంటి వాడే ఉరియా భార్య అయినటువంటి బత్షెబతో చేసినటువంటి పాపము అతనికి తెలియపరచుకున్నటువంటి సమయంలో పశ్చాత్తాపముతో చేసినటువంటి ప్రార్థన. ఈ ప్రార్థనలో మనకు కనపడుతూ ఉంది, పాపము వలన కలుగుతున్నటువంటి పర్యవసానం ఏమిటో ఎరిగినటువంటి దావీదు భక్తుడు తాను మరణకరమైనటువంటి స్థితిలో నిలబడ్డాడని, మరణకరమైనటువంటి స్థితిలో మరణకరమైనటువంటి పరిస్థితులు తను చుట్టుముట్టాయని ఎరిగిన తరువాత తన పాపమును ఒప్పుకోవడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తాను నిలుచున్నటువంటి స్థలము పాపముతో ఉన్నటువంటి స్థలము. పిల్లరా, తన హృదయము కూడా పాప మాలిన్యముతో నిండిపోతూ ఉంది. ఇప్పుడు తన హృదయము కడగబడాలి. మరలా దేవుని ఆత్మ తనలో ఉండాలి అంటే, దేవుని ఆత్మ చేత అతడు నడిపించబడాలి అంటే, దేవుని స్తుతించాలి అంటే, దేవుని గణపరచాలి అంటే పరిశుద్ధాత్మ లేనిదే దావీదు భక్తుడు దేవుని స్తుతించలేడు. పరిశుద్ధాత్మ లేనిదే దావీదు దేవునికి మొరపెట్టలేడు. పరిశుద్ధాత్మ లేనిదే దావీదు భక్తుడు దేవునికి ఇష్టడిగా ఉండలేడు, హృదయానుసారుడిగా ఉండలేడు. పిల్లరా కదా, ఒక వ్యక్తి దేవునికి హృదయానుసారుడిగా ఉండాలి అంటే, ఒక వ్యక్తి దేవునికి ఇష్టడిగా ఉండాలి అంటే, ఆ వ్యక్తిని దేవునికి ఇష్టడిగా మారుస్తున్నటువంటిది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ. దావీదు భక్తుడు తాను పాపము చేశాను అని ఎరిగిన తరువాత పాపమును ఒప్పుకునేటువంటి క్రమంలో చేస్తున్నటువంటి మాటల్లో, పిల్లరా, నా ఎదుట పాపమున్నది, నాలో పాపమున్నది, నీ సన్నిధిలో నిలబడేటువంటి అర్హత నేను కోల్పోయి ఉన్నాను. నేను నీ సన్నిధిలో నిలబడాలి అంటే నా అంతరంగాన్ని నేను పరిశుద్ధపరచుకోవాలి. నా అంతరంగమైనటువంటి పాప మాలిన్యాన్ని నేను కడిగి వేసుకోవాలి. నేను పాపాన్ని ఒప్పుకోవాలి. నేను పశ్చాత్తాపము చెందాలి. ప్రాయోజితము నొందినటువంటి వాడై ప్రభు పాదాలు పట్టుకోవాలి. అప్పుడే మరలా నా మనసు మారుతుంది, నా హృదయం మారుతుంది. పరిశుద్ధ ఆత్మచేత నేను బలపరచబడతాను, పరిశుద్ధ ఆత్మచేత నేను స్థిరపరచబడతాను, పరిశుద్ధ ఆత్మలో నేను ఆనందిస్తాను, పరిశుద్ధ ఆత్మలో నేను దేవుని స్తుతిస్తానని దావీదు భక్తుడు, పిల్లరా, దేవుణ్ణి ప్రాకులాడుతూ మాట్లాడినటువంటి మాట గమనించగలిగితే 6వ వచనాన్ని చూడండి. పిల్లరా, 6వ వచనము, నీవు అంతరంగములో సత్యము నీవు కోరుచున్నావు, అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము ఆంతర్యమున తెలియచేయుదువు. నాకు జ్ఞానము తెలియచేయదవు. నేను పవిత్రుడనగునట్లు నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము హిస్సోపుతో నా పరిహరింపుము. పాపము పరిహరింపము. హిమము కంటెను నేను హిమము కంచెను నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము. నీవు నన్ను కడుగుము. పిల్లర, నిజమే కదా. ఎందుకు కడగబడాలి హృదయము? ఎందుకు కడగబడాల హృదయం అంటే, పరిశుద్ధ ఆత్మదేవుడు నివసించడానికి నీ హృదయం కడగబడాల. నీ హృదయంలో కుళ్ళు కొట్టేటువంటి ఆలోచనలు, కంపు కొట్టేటువంటి ఆలోచనలు, పాపము, అసూయ, ద్వేషము, ఈర్ష, క్రోధము, మత్సరము అన్నీ నీ హృదయంలో పెట్టుకొని పరిశుద్ధాత్మదేవుడు నాలో నివసించు, పరిశుద్ధాత్మదేవుడు నా హృదయంలో ఉన్నదనేటువంటి మాట పలకడానికి ఆస్కారమే లేదు. పిల్లరా, నీ హృదయం కడగబడితేనే ఆత్మ నీలో వచ్చింది. నీ హృదయం కడగబడినంత వరకు కూడా ఈర్ష, అసూయ, ద్వేషము, కలహము, మత్సరము, రకరకాలైనటువంటి పాపపు ఆలోచనలన్నింటినీ కూడా మనసులో పెట్టుకొని దేవుని ఆత్మచేత నీవు ఆరాధించలేవు, దేవుని స్తుతించలేవు, దేవుని వెంబడించలేవు. ఎంతకాలమైనా ఇలాగే జీవిస్తావు తప్ప దేవుని ఆత్మ లేనటువంటి వాడుగా నువ్వు బ్రతుకుతావు. ఎందుకంటే వాక్యంలో ఈ మాట రాయబడుతూ ఉంది. దావీదు భక్తుడు అడుగుతూ ఉన్నాడు కదా, హిమము కంటే నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగు, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును, నా పాపములకు విముఖుడకు కమ్ము, నా దోషములన్నిటిని తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఎందుకంటే దావీదు భక్తునికి తెలుసు, సౌలు యొక్క జీవితంలోని ఆత్మ తీసివేయబడినప్పుడు, దురాత్మ వచ్చినటువంటి సమయంలో దురాత్మ నుండి వెళ్ళగొట్టడానికి దావీదే సంగీత తంబుర వాదించేటువంటి వాడు కదా. ఆ దావీదు భక్తుడు అక్కడ ఆ సంగీత తంబురను వాదిస్తున్నటువంటి సమయంలో ఆ
సౌలు మీదకు వచ్చినటువంటి దురాత్మ అతనిలో నుండి నిమ్మలపరిచినట్లుగా, అతన్ని శాంతపరిచినట్లుగా, వెళ్ళగొట్టబడుతూ ఉన్నట్లుగా వాక్యంలో చూడగలుగుతూ ఉన్నా. ఒక్కసారి దురాత్మ తనలోనికి వచ్చినట్లయితే, పాపపు ఆత్మ తనలోనికి వచ్చినట్లయితే, లోక సంబంధమైనటువంటి ఆత్మ తనలోనికి వచ్చినట్లయితే అతని జీవితం ఎంత దుర్భరంగా మారిపోతూ ఉందో దావీదు భక్తునికి తెలుసు ప్రియులారా. అందుకే పరిశుద్ధాత్మ కొరకు ప్రాకులాడినటువంటి భక్తుడిగా దావీదు భక్తుడి కనపడుతూ ఉన్నాడు. రెండవ వ్యక్తి నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. దేవుని యొక్క ఆత్మ కొరకు ప్రాకులాడినటువంటి భక్తుడు దావీదు భక్తుడు. పాప స్వభావం అనేటువంటి హృదయం కలిగినటువంటి, అంటే పాపముతో నిన్నటువంటి హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం ఉండడు అనటానికి దావీదు భక్తుని యొక్క మాటలు ఒకటైతే, రెండవ మాట ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ ఇటువంటి హృదయంలోనికి ప్రవేశించడానికి ఇష్టపడుతూ ఉన్నది అనేటువంటి మాట. అపోస్తల కార్యముల గ్రంథం 8వ అధ్యాయము. ఈ యొక్క అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు పిల్లరా, ఇక్కడ సమరయ పట్టణంలో అద్భుతమైనటువంటి పరిచర్య ఫిలిప్పు భక్తుడు జరిగించాడు. సమరయ పట్టణంలో దేవుని మాటలు వినిపించబడ్డాయి. చాలామంది యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించారు. యేసు ప్రభువుని స్వరక్షకునిగా అంగీకరించి వారి జీవితాలు దేవునికి సరైనటువంటి మార్గంలో నడిపించుకోవడానికి ఇష్టపడినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి ఒక మాట, అపోస్తల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 6వ వచన భాగాన్ని ఒక మాట చదువుదాం. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగిన పిల్లల. నిజమే కదా, నేటి దినాల్లో చాలామంది కుటుంబాల్లో కానీ, పట్టణంలో కానీ, సంఘంలో కానీ సంతోషము లేకపోవడానికి గల కారణం ఏమిటంటే క్రీస్తుకు సంబంధించినటువంటి మనసు లేకపోవటమే కదా. ఇక్కడ సమరయ పట్టణం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఫిలిప్పు భక్తుడు సమరయ పట్టణంలో క్రీస్తుకు సంబంధించినటువంటి మాటలు ప్రకటిస్తూ సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించిన మరుక్షణము పిల్లరా చాలామంది వాక్యము పట్ల మనసు ఉంచారు. మనసు ఉంచబడినటువంటి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో అద్భుతమైనటువంటి కార్యాలు, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. వారు అలా జరుగుతున్నటువంటి సమయంలో ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషమైనటువంటి స్థితిలోనికి మార్చబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఏ మనసులో అయితే క్రీస్తుకు సంబంధించినటువంటి ఆలోచన ఉంటుందో, ఏ మనసు అయితే దేవుని మాటల చేత నింపబడుతూ ఉంటాయో ఆ మనసు, ఆ హృదయము, ఆ జీవితము, ఆ కుటుంబము, ఆ సంఘం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని సంతోషంగా ఉండినట్లు చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ సంఘాన్ని సంతోషంగా ఉండేటట్లు చేసేటువంటి వాడు పరిశుద్ధాత్మ దేవుడు. పిల్లరా, ఏ మనసులో అయితే దేవునికి స్థానం లేదో అక్కడ సంతోషం ఉండదు, కానీ అక్కడ వేదన ఉంటుంది, దుఃఖం ఉంటుంది, చింత ఉంటుంది, లోక సంబంధమైనటువంటి పాపపు ఆలోచనలు నిండిపోతూ ఉంటాయి. ఇక్కడ సమరయ పట్టణంలో క్రీస్తును గురించిన సువార్త ప్రకటించబడింది. చాలామంది మాటలు విన్నారు, మాటల పట్ల మనసుంచారు, స్వస్థలు పొందుకున్నారు, అద్భుతాలు చూస్తూ ఉన్నారు. అదే సమయంలో పట్టణం అంతా కూడా సంతోషంగా మార్చబడినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ తర్వాత వాక్యాన్ని గమనించగలిగితే, అంతకు మునుపు ఆ పట్టణంలో ఉన్నటువంటి వాడు ఒక గారడి సీమోను అనబడినటువంటి వ్యక్తి కనపడుతూ ఉన్నాడు. అతనికి కూడా మారు మనసు పొందినట్లుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, చదవండి తర్వాత వచ్చినాము. సీమోను అను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడి చేయొచ్చు, తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు. సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనొచ్చు. అతన్ని లక్ష్య పెట్టిరి. ప్రజల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే, గొప్ప మాటలు వినపడటానికి మునుపు వినపడేటువంటి మాటలన్నీ కూడా గొప్పగా ఊహించుకుంటారు కదా. దేవుని గురించినటువంటి సువార్త ప్రకటించబడటానికి మునుపు ఆ పట్టణంలో పరిస్థితి ఎలాంటిదంటే, కనికట్టు కలిగినటువంటి వాడు, గారడీ విద్య కలిగినటువంటి వాడు, అతను చూచి అతను గొప్పవాడు అనుకున్నారు. అతను చేసే ప్రతి పని గొప్ప పనిగా వారు చూస్తూ ఉన్నారు. పిల్లరా, ఎప్పుడైతే దేవుని మాటలు వినపడుతూ ఉన్నాయో ఆ మాటలను మించినటువంటి గొప్పది ఏది కూడా ఉందా?
లేదు కదా. గారడీ సీమోను అంటే పిలిపు భక్తుడు సమరయ పట్టణంలోనికి వెళ్ళటానికి మునుపు గొప్పవాడు ఎవడంటే గారడీ సీమోనే. ఎందుకంటే అతడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా అతని మాటల మీద లక్ష్యం ఉంచారు, అతని యొక్క కనుకట్ల మీద లక్ష్యం ఉంచారు, అతని గొప్పగా మనుషులు చూస్తూ ఉన్నారు. కానీ ఒక్కసారి పిలిపు భక్తుడు పట్టణంలోనికి వెళ్ళి క్రీస్తుని గురించి ప్రకటించిన తర్వాత గారడీ సీమోను యొక్క విద్యలు ఎందుకు పనికిరానటువంటి విద్యలు. ఎందుకంటే యేసు ప్రభువారు నామములో స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి, యేసు ప్రభువారు నామములో మనుషులు మారుతూ ఉన్నారు, యేసు ప్రభువారి యొక్క నామములో వారికి సంతోషం కలుగుతూ ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇప్పుడు గారడీ సీమోను యొక్క హృదయాన్ని గమనించగలిగితే అతడు కూడా తన జీవితాన్ని మార్చుకున్నాడు. చూడండి 11వ వచనము, అతడు బహుకాలము గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారతను లక్ష్య పెట్టిరి. అయితే దేవుని రాజ్యమును గురించి పిలుపు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది పిలుపును ఎడబాయకుండా సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. పిల్లలు చూడండి, అప్పటి వరకు గొప్ప వ్యక్తిగా ఏ మనుషులైతే చూస్తూ ఉన్నారో పిలిపి భక్తుడు దేవుని వాక్యాన్ని ప్రకటించిన తరువాత దేవుని వాక్యాన్ని మించినటువంటి గొప్పది ఏమైనా ఉన్నదా? నేను అంటాను కదా, దేవుని మించినటువంటి కార్యాలు, దేవుని వాక్యాన్ని మించినటువంటి గొప్పది ఈ లోకంలో ఏది లేదు పిల్లలది మన ఆలోచనలు బట్టే ఉంది. గారడీ సీమోను గొప్పగా చూశారు, గారడీ సీమోను చేసినటువంటి కనుకట్లు గొప్పగా చూశారు, అతని కార్యాలకు చాలా విభ్రాంతి నొందారు. పిలిపు భక్తుడు వచ్చిన తరువాత దేవుని మించినటువంటి గొప్ప కార్యములు ఏమీ కూడా ఈ లోకంలో లేవు. కానీ మనుషులు అనుకుంటారు కదా, దేవుని చూచే అంతవరకు నీ జీవితంలో పిల్లరా, అంటే దేవుని రుచి చూచే అంతవరకు నీ జీవితం ఎలాంటిదంటే ఈ లోకంలో నువ్వు గొప్పగా ఊహించుకుంటావు. ఒక్కసారి దేవుని రుచి చూడు, ఒకసారి దేవుని వాక్యాన్ని రుచి చూడు, ఒకసారి దేవుని వాక్యము చేత నీ హృదయం పట్టబడితే నువ్వు అనుకుంటావు కదా, అరే దేవుని వాక్యాన్ని మించినటువంటిది ఈ లోకంలో ఏది లేదు కదా, దేవుని సన్నిధిని మించినటువంటిది ఈ లోకంలో ఏది లేదు కదా, దేవునిలో ఉన్నటువంటి ఆనందము ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా కొనలేనటువంటిది కదా, డబ్బులో ఉన్నటువంటి ఆనందము పిల్లరా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆనందము, రెండింటిని మనం కంపారిజన్ చేయగలుగుతామా? చేయలేం. నీ దగ్గర ఉన్నటువంటి ధనం అనేటువంటిది క్షణం మాత్రమే, అది నీ దగ్గర ఉన్నంత వరకే నీవు దాని మీద మనస్సు పెడతావేమో. కానీ ఒక్కసారి అది నీ దగ్గర కొంచెము తరుగుతున్నటువంటి సమయంలో నీ మనసు చెడిపోతూ ఉంటుంది, అవునా కాదా? ఒకసారి మన ఇంట్లో ఒకసారి చూడండి, కట్ట మీద కట్టడు 10 కట్టలు పెట్టుకున్నాం అనుకోండి, ధనాన్ని ఒక్క మీద అట్ట పోగేసి పెట్టుకున్నాం అనుకోండి, రోజు ఒక్కొక్కటి తరిగిపోతున్నటువంటి సమయంలో నీ మనసు ఎలా ఉంటుంది? నీవు దాచుకునేటువంటి ధనము కొంచెము తరిగిపోతున్నటువంటి సమయంలో నీ మనసు సంతోషంగా ఉంటుందా? ఉండదు పిల్లారా. ఎందుకంటే నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి ధనము నీకు కనుమరుగైపోతున్నటువంటి సమయంలో ఒక రకమైనటువంటి చింత, ఒక రకమైనటువంటి వేదన. ఎందుకంటే అప్పటి వరకు నీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సిరి సంపదలు కనుమరుగైపోతున్నటువంటి సమయంలో, ఖర్చు అయిపోతున్నటువంటి సమయంలో నీ మనసు వ్యాకులతకు గురవుతూ ఉన్నది పిల్లారా. ఒక్కసారి అది దేవుని సన్నిధిలో మనసు పెట్టు చూడు, దేవుని సన్నిధిలో ఆనందించడము చూడు, దేవుని సన్నిధిలో పరవశించడము చూడు, దేవుని ఆత్మలో ఆనందించడము చూడు పిల్లరా. ఎప్పుడూ కూడా ఆ సంతోషాన్ని ఎవడు కూడా నీ యొద్ద నుండి దొంగిలించలేడు, ఎవడు కూడా సంతోషాన్ని తీసివేయలేడు. ఎందుకంటే ఆ మనస్సు పరిశుద్ధ ఆత్మదేవుడు నీలో కలిగిస్తున్నటువంటి మనస్సు, భౌతికపరమైనటువంటి సిరి సంపదలతో కూడినటువంటి మనస్సు, అపవాది కలిగించినటువంటి మనస్సు పిల్లరా. అపవాది ఎప్పుడూ కూడా మనిషికి ఇచ్చినట్లుగా ఇస్తాడు, మరలా దాన్ని దూరం చేస్తాడు పిల్లరా. ఎందుకంటే నిన్నెప్పుడు దేవునికి దగ్గరగా ఉండటానికి అనుమతి ఇవ్వనటువంటి వాడు అపవాది పిల్లరా. ఇక్కడ గారడీ సీమోను యొక్క జీవితం కూడా అలాంటిదే. గారడీ సీమోను నమ్ముతూ ఉన్నాడు, యేసు ప్రభువారిని నమ్మి బాప్తిసము తీసుకున్నాడు, ఎడబాయకుండా పిలిపు భక్తుని వెంబడించాడు, పిలిపు భక్తుడు చేస్తున్న పరిచర్య అంతా కూడా చూస్తూ ఉన్నాడు. చూస్తున్నటువంటి క్రమంలో పిల్లరా వారు బాప్తిస్మే తీసుకున్నారు, కానీ పరిశుద్ధ ఆత్మ వరాన్ని వారు పొందుకోలేదు. ఇది అసలైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ మాట చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నా. తర్వాత వచనాలు మనం గమనించగలిగితే
వారు పై వచనాల్లో బాప్తీసము తీసుకున్నారు, పరిశుద్ధాత్మ వారిలో లేదు పిల్లరా. కేవలము రక్షణ భాగ్యము మాత్రమే వారికి ఉంది. నేటి దినాల్లో చాలామందికి రక్షణ ఉన్నది, బాప్తీసం పొందుకున్నారు, నమ్మి బాప్తీసం పొందుకున్నారు, దేవుని ఆత్మ లేనటువంటి వారిగా ఉన్నారు. రెండవ భాగాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు. వాక్యాన్ని గమనించగలిగితే రెండో భాగంలో అంటాడు కదా, చూడండి వారు సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించినని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. పిల్లలు నిజమే కదా, పై వాక్యాన్ని ఆధారం చేసుకుని వారు బాప్తీసము తీసుకున్నారుగా, నమ్మి బాప్తీసము తీసుకున్నారుగా, వారికి ఇక ఆత్మీయ జీవితం ఇక అవసరం లేదని విడిచిపెట్టారా? లేదు ప్రియులారా. జరిగినటువంటి పరిచర్య గురించి పేతురు భక్తుడు, యోహాను భక్తుడు ఉన్నారు. ఇప్పుడు వారు పొందుకున్నటువంటి రక్షణ స్థిరపరచబడాలి అంటే వారిలో దేవుని ఆత్మ ఉండాలి, వారిలో పరిశుద్ధాత్మ ఉండాలి. అప్పుడే వారు దేవుని బిడ్డలుగా జీవించగలుగుతారు, అప్పుడే వారు ఆత్మలో ఆనందించగలుగుతారు. అందుకే పేతురు, యోహాను ఆ పట్టణంలోనికి వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు వారి కొరకు ప్రార్థన చేసినట్లుగా చూడగలుగుతూ ఉన్నాం. వారు ఎవరి మీద అయితే చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్నారో వారు ప్రార్థన చేసినటువంటి వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తూ ఉన్నది. వారు దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉన్నారు. ఇప్పుడు గమనించండి, వారు నమ్మి బాప్తీసము తీసుకున్నారు, రెండోది పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నారు. నేటి దినాల్లో చాలామంది బాప్తీసం మాత్రమే తీసుకున్నారు పిల్లరా, దేవుని ఆత్మ నడిపింపును పొందుకోలేకపోతూ ఉన్నారు. అంటారు కదా చాలామంది, మనకెందుకండి, యేసుప్రభుని స్వరక్షకునిగా అంగీకరిస్తే చాలు, ఎందుకంటే అంగీకారంలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని అనుకుంటారు. కానీ అంగీకారంలో పరిశుద్ధాత్మ దేవుడు కాదు. కానీ యేసుప్రభువారు జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే దేవుని ఆత్మచేత మీరు నడిపించబడినట్లు ప్రార్థించమన్నారు. ఈరోజు ఆ యొక్క ఆత్మలో ప్రార్థించలేకపోతూ ఉన్నారు. చూడండి, ఆ తర్వాత వచ్చిన నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. ఈ అపోస్తల కార్యముల గ్రంథంలో చాలామంది దేవుని ఆత్మను పొందుకుంటూ ఉన్నారు. ఇప్పుడు గారడీ సీమోను వంతు వచ్చింది. గారడీ సీమోను మాట్లాడుతున్నటువంటి మాట గమనిద్దాం. చూడండి, అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభువైన యేసు నామమున బాప్తీసం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మను పొందిరి. వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మను అనుగ్రహించబడ్డ సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకీయడని చెప్పాను. అందుకు పేతురు నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కదా. రెండో విషయం జ్ఞాపకం చేశాను. దేవుని ఎదుట ఏ వ్యక్తి యొక్క హృదయం అయితే సరిగా ఉండదో ఆ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మలో అతడు ఆనందించేటువంటి భాగ్యము అతనికి ఉండదు అనేటువంటి మాట ఇక్కడ స్పష్టంగా పేతురు భక్తుడు జ్ఞాపకం చేస్తూ నిజమే కదా. దేవుని ఆత్మ ఉన్నటువంటి సంఘం వేరు పిల్లరా. దేవుని ఆత్మ కలిగినటువంటి మనుషుల యొక్క మనస్తత్వం వేరు, వారి నడవడిక వేరు, వారి ఆలోచన వేరు. ఏ వ్యక్తులు అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క స్థానం ఉండదో ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దేవునిలో ఆనందించలేడు, ఆ వ్యక్తి ఎప్పుడు కూడా దేవునిలో పరవశించలేడు, దేవుణ్ణి ఆరాధించలేడు, దేవుని స్తుతించలేడు, దేవుని వెంబడించ. దేవుని యొక్క ఆత్మ లేనటువంటి వాడు ఎప్పుడు దేవునికి దూరంగానే ఉంచాడు. కానీ దేవుని ఆత్మ కలిగినటువంటి వాడే ఎప్పుడు దేవుని విడిచిపెట్టడానికి ఇష్టపడడు పిల్లరా. ఇక్కడ ఇస్కరియోతు ఇక్కడ గారడీ సీమోని యొక్క హృదయాన్ని గమనించగలిగినట్లయితే పేతురు భక్తుడు చూన్నాడు కదా, నీవు పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి అర్హత లేనటువంటి వాడుగా ఉన్నావు, ఆ యొక్క వరము నీలోనికి ప్రవేశించేటువంటి అర్హత లేనటువంటి వాడుగా ఉన్నావు. కారణం ఏమిటంటే నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు.
నీ హృదయం ఎలా నింపబడిందంటే ధన ఆశతో నింపబడినటువంటి హృదయముగా ఉన్నది. నీవు వెండితో ఆత్మను కొనాలనుకుంటూ ఉన్నావు, ధనముతో నువ్వు ఆత్మను కొనాలనుకుంటూ ఉన్నావు. నీవు ఆ యొక్క ఆత్మ చేత లోకములో గొప్పవాడిగా ఉండాలని కోరుకోవాలని ఆశపడుతూ ఉన్నావు. నీ ఆలోచన సరిగా లేదు, నీ నడవడిక సరిగా లేదు. నీ చూడు, నా యొక్క వచనంలో జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యము నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయ ఆలోచన క్షమింపబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వములను దుర్నీతి బంధకములను ఉన్నట్లుగా నాకు కనపడుచున్నదని చెప్పిన నిజమే ప్రియులారా. దుర్నీతి బంధకములో ఘోర దుష్టత్వములు ఉన్నట్లుగా గారడీ సీమోనిక జీవితం కనపడుతూ ఉంది. బాప్తిసం పొందుకోలేదా అంటే బాప్తిసం పొందుకున్నాడు. పరిచర్యలో పిలుపు భక్తుని వెంబడించలేదా అంటే పిలుపు భక్తుని వెంబడించాడు. కానీ వెంబడించాడు, యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, బాప్తిసము తీసుకున్నాడు. కానీ పరిశుద్ధాత్మ నివసింపదగినటువంటి హృదయం తనలో లేదు ప్రియులారా. ఏ హృదయం అయితే అలా ఉంటుందో వారు ఎప్పుడూ కూడా దేవునికి దూరంగా ఉండటానికి ఇదవుతూ ఉంటారు. కాబట్టి పరిశుద్ధ దినమందు పరిశుద్ధాత్మని యొక్క ప్రాముఖ్యత నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ లేనిదే జీవము లేదు, జీవము లేనే లేదు అసలు. తర్వాత వచ్చే ఆదివారం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలు పరిశుద్ధాత్మను గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ మాటలు దేవుడు మనకి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధిగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ పెంతుకోస్తు పండుగ దినమందు నాయన పరిశుద్ధాత్మ దేవుడు లోకములో శిష్యుల మీదకి దిగి వచ్చినటువంటి దినమందు నాయన వాక్శక్తి చేత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నాయన పరిశుద్ధాత్మ ఆవరించబడినటువంటి హృదయాలు శక్తితో నింపబడుతూ ఉంటాయి. ఇదిగో నేను పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధతలోనికి వారి జీవితాలు తీసుకుని రాబడుతూ ఉంటాయి. వారు పరిశుద్ధాత్మకు ఆలయంగా మార్చబడుతూ ఉంటారు. పరిశుద్ధాత్మలో వారు ప్రవశిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముడే వారి జీవితాలను నడిపించేటువంటి వాడిగా ఉంటాడని వాక్యాల్లో చూడగలుగుతూ ఉన్నాం. అయ్యా, వాక్యమైనటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీ ఆత్మ నడిపింపలేనటువంటి వారైతే, పరిశుద్ధాత్మకు దూరమైనటువంటి జీవితాలు కలిగినటువంటి వారైతే నాయన వారి హృదయాలు మారునట్లు నీ కృపను దయచేయండి. వారి మనస్సులో మారునట్లు నీ కృపను మీరు దయచేయండి. పరిశుద్ధాత్మను సంపూర్ణంగా వారి హృదయాల్లో పొందుకున్నటువంటి వారే మిమ్మల్ని వెంబడించేటువంటి భాగ్యాన్ని మీరు దయచేయమని వేడుకొనొచ్చు. వాక్యమైనటువంటి బిడ్డలు వాక్య ప్రకారంగా జీవించినట్లు నీ కృపను అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనొచ్చున్నాము తండ్రి. ఆమేన్.